అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో గురువారం రోజున ఈ కథను విన్నా చదివినా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, మోక్షాన్ని పొందుతారు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు నాగం భట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుడి పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బెదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనాన్ని సంపాదించుకోవాలి అని బుద్ధి పుట్టి భార్యతో చెప్పి తెల్లవారుజామునే నిద్రలేచి కాశీకి ప్రయాణమై అలా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు కనిపించారు. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అయ్యా, నేను కాశీకి ధనాన్ని సంపాదించడానికి వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు వారు ఇలా అన్నారు. వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానము దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం కూడా దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. అయితే అతను చెప్పండి అని వేడుకున్నాడు. పూర్వకాలంలో కోసల రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు సంతానము లేదు. పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలకు ఇచ్చాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులు అయ్యారు. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రములో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు నలుగురు కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడి వలె పెరుగుతున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపించమని కోరుతాడు. దశరథ మహారాజు అంగీకరించగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు బయలుదేరి వెళతారు. అక్కడ వారిద్దరికీ బల, అతిబల అనే విద్యలను నేర్పుతాడు. రాముడు తాటకిని చంపి శివుడు విల్లు విరిచి సీతను పెళ్ళాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముడిని గర్వభంగము చేసి కైకవరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకు వెళ్ళి లంకా దహనం చేసి రావణాసుడిని వధించి విభీషణులకు పట్టాన్ని కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇది రామదేవుని కథ అని చెప్పి 5 లక్ష్మీవారాలు అంటే 5 గురువారాలు పూజ చేసి ఆవు నేతితో దీపాన్ని పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదారతో కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యము పెట్టాలి. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణుడికి, మరి ఒక ఉండ ముత్తైదువునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒకటి భార్య పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 గురువారాలు పూజ చేయాలి. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తొలతూగుతారు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలం అయ్యేసరికి ఇంతకు ముందే కాశీకి వెళ్ళాలి అని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళదాము అనే ఆలోచన వచ్చి ధనాన్ని మూటకట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి మీరు కథను విడవకుండా శ్రద్ధగా చదవండి అని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు కుమారుడు బయటికి వెళ్ళి వచ్చి అమ్మా, రామదేవుని కథ చెబుతాను, విందుగాని రామ్మా అని పిలిచాడు. అప్పుడు తల్లి ఇలా అంది. నాయనా, వంటవేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయింది. ఇప్పుడు నేను కథ వినను అని అంది. మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను, విందుగాని రామ్మా అని అన్నాడు. ఇప్పుడేమి కథ నాయనా, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు నేను వినను అని అనింది. రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యాలు అలాగే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకి వెళ్ళిపోయాయి. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా
దొర్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాయి. వారి గూడిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకొని లాగిందట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగువారికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయమే ఆమె పక్కింటికి నిప్పు కోసం వెళ్ళి వారింటిలో ఉన్న కంచం అంచు మాదే అని చెప్పింది. మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చింది? మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, కాబట్టి ఆ కంచం మాదే అని అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచం అంచు ఉంది, పట్టుకొని వస్తాను అని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాయి. ఆ కంచం మాదే అని వారు లాక్కున్నారట. ఆమె ఎంతగానో సిగ్గుపడి ఇంటికి వచ్చేసింది. అప్పుడు కుమారుడు తల్లిని చూసి ఇలా అన్నాడు, అమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏమన్నారమ్మా అని అడగగా ఆ పళ్ళెం మాదే అని వారే తీసుకున్నారు అని చెప్పింది. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావా అమ్మా అని అడిగాడు. నేను కథను వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతా గాని రామదేవుడి కథ మాత్రము వినను అని అనింది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు ప్రయాణమయ్యాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగం భట్టు తిరుగు ప్రయాణమై ధనాన్ని మూటకట్టుకొని వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చాడు. అక్కడ ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడ నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయింది. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను, నారాయణ భట్టును చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగానే ఉన్నారా అని అడిగాడు. ఏముంది నాన్నగారు, యథాప్రకారానికి ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది అని జరిగినది మొత్తం తండ్రికి చెప్పాడు. తల్లి ఆజ్ఞ ప్రకారం చెల్లెలను వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే, అలాగే చేయమని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నాకు పెళ్లి వద్దు, పేరంటమొద్దు, అక్కరలేదు అని చెప్పాడు. మరలా కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నాకు పెళ్ళొద్దు, పేరంటము వద్దు, ఇదివరకే నాకు 2 భార్యలు ఉన్నారు అని చెప్పాడు. మరలా వెళుతూ ఉండగా తోవలో ఒక పెద్ద పూలతోట కనిపించింది. అప్పుడు ఆ తోటలోనే అన్నా చెల్లెలు 2 కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ కనిపిస్తాడు. ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే నేను చేసుకుంటాను అని అన్నాడు. మీ గురువుగారు ఎక్కడున్నారు అని అడగగా పలానా తోటలో ఉన్నారు అని చెప్పాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడగగా అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం కూడా లేదు, గోపాదమంత భూమి కూడా లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే అక్కడికి వెళ్ళి
4 అరిటాకులు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణమ్మను ఇచ్చి వివాహం చేశాడు. వారు అక్కడే కూర్చొని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దార పోస్తాను, పుచ్చుకోవలసింది అని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, ఆ కథ పూర్తి అయితేనే మేము పుచ్చుకుంటాము, మీకిష్టమైతే కూర్చొని ఆ కథను వినండి అని అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉంది, అనుభవించమని 4 ఎకరాల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ 4 ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలి అని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకొని వచ్చి ధారపోయండి అని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు ఉదయమే లేచి 16 మంది బోయలను పల్లకిని పంపించాడు. వారక్కడకు వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని పంపించారు, కావున మీరు రావలసిందిగా కోరుతున్నాము. మేము రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉన్నాము, మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అని అనగా, ఆ బోయలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని రాజు వద్దకు వెళ్ళి అప్పగించారు. రాజు ఎంతో సంతోషంతో ఆ గృహాన్ని ధనాన్ని వారికి దారపోసి వెళ్ళిపోయాడు. అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడే కూర్చొని ఆ ధనాన్ని 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ అక్కడే కథ చెప్పుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచేసరికి నారాయణ భట్టు ఇలా అన్నాడు, నేను ఎన్ని దినాలు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళాడు. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండపోసుకుని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాడు. ఏమున్నది బాబూ, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండపోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని ఇక్కడే కూర్చొని ఉన్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబూ అని చెప్పాడు. అప్పుడు నారాయణ భట్టు ఇలా అన్నాడు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను, చెప్పమని కోరాడు. రామదేవుని కథ వ్రత విధానాన్ని చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయి. ఓహో, కథలో ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఈ కథ ఏ దేవుడిదో చెప్పమని కోరతాడు. అది రామదేవుని మహత్యము. 5 గురువారాలు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టాలి, ప్రసాదాన్ని ఉండలుగా చేసి రామదేవుడికి, ముత్తైదులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కనిపించాడు. ఆ రాజును చూసి, ఏమిటి రాజా విచారిస్తున్నారు అని అడిగాడు. నాయనా, నా భార్య బిడ్డలు పరారు అయినారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉంది అని చెప్పాడు. నేనొక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని అడిగాడు. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాడు. ఆ రాజుగారు వ్రతం చేసుకోగా పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించింది. అప్పుడు రాజు ఎంతగానో సంతోషించి నారాయణ భట్టును చూసి, మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము. నేను ఏ దేవుడిని కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 గురువారాలు లేదా 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పాడు. అలా నారాయణ భట్టు ఎండనక వాననక
పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల వెంట వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి ముఖము తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖాన్ని తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువుగాని రమ్మన్నాడు. నేను భోజనం మాత్రం చేయను. నేను రామదేవుణ్ణి వెతుకుటానికి వెళ్తున్నాను. నాకు ఒక కోనేరు మాత్రం చూపించినా స్నానం చేస్తాను అని అన్నాడు. తూర్పు దిశ ఈశాన్య మూలలో ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్తాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయింది. ఆ భవనం లోపలికి వచ్చేసరికి సీతమ్మవారు వెండి కంచాలు, వెండిపేటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేద్దువుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుడిని వెతుకుతూ వెళుతున్నాను అని చెప్పాడట. అప్పుడు రాముడు నేనే రామదేవుణ్ణి అని చెప్పగా, అయినా కావచ్చు మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా, పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఎంతగానో స్తుతించాడు. నారాయణ భట్టు అలా స్తుతించేసరికి హనుమంతుడు, సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు సపరివార సహితంగా ప్రత్యక్షమయ్యారు. అప్పుడు రామదేవుడు ఇలా అన్నాడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని అడగగా నారాయణ భట్టు ఇలా అన్నాడు, అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే నేను భోజనం చేస్తాను అని అన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు వండి వెండి కంచాలు, పైడిపేటలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ మహాతల్లి భోజనాన్ని వడ్డించింది. అందరూ భోజనం చేసి లెగిసి కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావలసింది అని కోరాడు. అప్పుడు నారాయణ భట్టు ముందు, రామదేవుడు వెనక తాను బయలుదేరి వెళుతున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు వెనకకు తిరిగి చూశాడు. అప్పుడు రామదేవుడు కనిపించలేదు. నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము మీద నీళ్లు పోసి లేవనెత్తాడు. నాతో నడవలేని వాడివి, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు కూడా తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకోవటానికి నేనెంత వాడిని, నా తప్పులు క్షమించి నాతో రావలసింది అని రామదేవుడిని నారాయణ భట్టు ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చేటప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమని కోరతాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చాడు. అక్కడ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ కనిపిస్తారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షిస్తాడు. మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకుంటూ కనిపిస్తారు. వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలకు ఎటువంటి లోటు లేకుండా వారిని రక్షిస్తారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి చెల్లెలు ఇల్లు కనిపించింది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ బంగారపు తూగుటుయ్యాలలో ఊగుతూ కనిపిస్తారు. వారిని మెచ్చి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షిస్తాడు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్టు ఇలా అంటాడు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కరలేదు. నేను రామదేవుణ్ణి తీసుకొని వచ్చాను.
నీవు నీ భర్త మా ఇంటికి రావలను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాడు. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాను అని చెప్పింది. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగు పరుగున వెళ్ళి వారి తల్లిదండ్రులతో ఇలా చెప్తారు: నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారు అని పరుగు పరుగున వెళ్ళి చెప్తారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను కౌగిలించుకోబోతారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుడిని తీసుకొని వస్తున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లటి ముగ్గులు పెట్టి పచ్చటి పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఉంచి రామదేవుడి పటాన్ని పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తాను అని చెప్పాడు. వారు సంతోషంగా ఇంటికి వచ్చి 4 మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టి 4 మూలల వెతకగా ఒక పుచ్చుపేట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు. నీవు రామదేవుణ్ణి తీసుకుని రమ్మని కుమారుడికి కబురు పంపించారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వెళ్ళి రామదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టమని ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదాన్ని పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అన్నాడు: నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపేటయే సింహాసనం అని అనుకుని దయ ఉంచి తమరు కూర్చోవలసింది అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాట విన్న రామదేవుడికి జాలి కలిగి ఆ పీట మీదే కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అప్పుడు హనుమంతుడు సీతాలక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంట్లోనే ఆసీనులై వెలిశారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాము అని అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అని అన్నాడు. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాడు. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారందరూ రామదేవుడి వ్రతాన్ని చేసి 5 గురువారాలు 5 ఆదివారాలు పూజలు చేసి నైవేద్యాన్ని పెట్టి కథమానకుండా చెప్పుకున్నారు. వారి భక్తికి మెచ్చి రక్షించాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు.